హాయ్ హలో వెల్కమ్ టు రిషికా మోహిత్ వ్లాగ్స్. సో అందరికీ హాయ్ హలో నమస్కారం నమస్తే నమస్కార వణక్కం నమస్కారం సవాడికా. సో మనం పోతున్న నెక్స్ట్ ప్లేస్ థాయిలాండ్. సో ఇది మన సెకండ్ ట్రిప్ అనమాట. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ డే ఇన్ బ్యాంకాక్. సో మనం వెళ్ళిన ప్లేస్ ఐకాన్సియం. సో ఐకాన్సియం ఇస్ ది గ్రేటెస్ట్ లగ్జూరియస్ మాల్ అనమాట. అండ్ అక్కడ చూసిన తక్షణం నాకు ఫస్ట్ పోయిన తక్షణం గుర్తుకొచ్చినది అక్కడ ఒక టాయ్ కాస్ట్యూమ్ షాప్స్ ఉండే. సో నేను అక్కడ ట్రై చేయాలి కదా. సో మనకి ఫస్ట్ కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టం, ప్రిన్సెస్ తయారవ్వాలంటే ఇంకా చాలా ఇష్టం. కాబట్టి అక్కడ కొంచెం చూస్తూ ఉన్నాను. సో వాళ్ళు నాకు ఇచ్చిన నెక్స్ట్ ఒకటి ఫుడ్ అంటే మెనూ ఇస్తారు కదా. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు డ్రెస్సెస్ని సెట్ చేసేసి ఒక బుక్ పెట్టుకొని ఉన్నారు. ఐ థింక్ ఐ పెయిడ్ 600 బాట్. సో అక్కడ నీకు ఇష్టమైన కాస్ట్యూమ్స్కి వాళ్ళు నీకు ఇష్టమైన కలర్స్కి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ని యూనిక్ కలర్స్ ఉంటుంది. అక్కడ నీకు కావాల్సిన డ్రెస్ని ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తుంటారా చిన్నపిల్లలు ఫుల్ వాళ్ళ మమ్మీస్ యాక్చువల్లీ వాళ్ళు రెడీ అయ్యే టైంలో ఇంకా ఇద్దరిని గర్ల్ బేబీస్ అంటే అందరికీ ఇష్టం కదా. సో వాళ్ళు కూడా అమ్మాయిలకి క్యూట్గా డ్రెస్ వేసేసి ప్రిన్సెస్ లాగా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఫాస్ట్గా రెడీ చేసి వాళ్ళ మమ్మీని అట్లా ఇట్లా చూస్తూ ఇక్కడ యాక్చువల్లీ నాకు డ్రెస్ తీసుకుంటుంటే ఒకటే గుర్తొచ్చింది, కాస్ట్యూమ్స్ మాత్రం కాదు, థాయిలాండ్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. కొన్ని డ్రెస్సెస్ మమ్మల్ని బ్యూటిఫుల్గా చూపిస్తాయి, కానీ ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మన మెమోరీస్ని ఇంకా చాలా బ్యూటిఫుల్గా మారుస్తాయి అనేది బాగా నాకు అర్థమైంది. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రిన్సెస్ అవ్వడం కోసం ప్యాలెస్ అవసరం లేదు. సో ఒక ట్రెడిషనల్ థాయ్ కాస్ట్యూమ్ చాలు. సో ఇలా అనుకునేసి నేను ఫుల్గా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. మంచిగా క్యాప్చర్ చేసుకుంటే వ్లాగ్ వేసుకొనొచ్చు అనేసి అక్కడ 4 to 6 to ఆల్మోస్ట్ చాలా రీటెక్స్ చేయించాను మోహిత్ని. అండ్ ఫైనల్గా ఒక క్యూట్ పోస్ట్ వీడియో వచ్చింది కాబట్టి అది తీసుకొనేసి నెక్స్ట్ ఐ వాస్ థింకింగ్ ఓకే మనం ఐకాన్సియం మాల్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. అది యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ చాలా లగ్జూరియస్ మాల్ అనమాట. అండ్ నాకు ఇక్కడ ఏం గుర్తొచ్చిందో తెలిసిన, నేను మాల్కి వచ్చినానా లేకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చినానా అన్న పెద్ద డౌట్గా ఉన్నది. ఏసీ ఫ్రీ, వాకింగ్ ఫ్రీ, షాపింగ్ మాత్రం చాలా కాస్ట్లీ. బట్ ఫోటో తీసుకోవడానికి ప్రతి కార్నర్లో ఒక సినిమా సెట్ లాగా అనిపిస్తుంది. నేను ప్రిన్స్ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే సెల్ఫీ కన్నా పీపుల్ నన్ను ఎక్కువ చూస్తున్నారు అనిపించి ఫాస్ట్గా దాన్ని నేను చేంజ్ చేసేసాను. సో ఫుడ్ కదా, మనకి ఎప్పుడు ఫుడ్ బేసిక్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఒక స్వీట్, యాక్చువల్లీ ఇది ఒక డిష్ కాదు, ఇది ఒక ఫ్రూట్లో చేసిన ఒక ఫుడ్ అనుకుంటా. చాలా అంటే చాలా స్వీట్గా ఉండింది, మన చాక్లెట్స్ తర. అండ్ నెక్స్ట్ నేను పోయిన ప్లేస్ ద ఫ్లోటింగ్ మార్కెట్. సో ఇది ఐకాన్సియంలో ఉండే బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మనం ఫోటో తీసుకొనొచ్చు. అండ్ మేము థాయిలాండ్ ట్రిప్లో ఒక ట్రిప్ మాత్రం చాలా అంటే చాలా డైలీ విజిట్ చేసాం. అది మన 7-Eleven. మన ఇండియాలో టీ షాప్ ఎలా ఉంటుందో థాయిలాండ్లో 7-Eleven కూడా ఆల్మోస్ట్ అలానే. ప్రతి కొన్ని స్టెప్స్కి ఒక స్టోర్ కనిపిస్తుంది. వాటర్ కావాలా, స్నాక్స్ కావాలా, కాఫీ కావాలా, చాక్లెట్స్ కావాలా అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూస్తుంటే నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన అవసరమే లేదు, 7-Eleven ఆటోమేటిక్గా కనిపిస్తుంది. 1 వాటర్ బాటిల్ కోసం వెళ్ళాం, స్నాక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్తో బయటకు వచ్చాం. సో ఇట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోర్ చిన్నది పెద్దది అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ టెంప్టేషన్స్ మాత్రం అన్లిమిటెడ్. థాయిలాండ్లో నా మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ అండి 7-Eleven. అండ్ ఇంకా మోహిత్కి చెప్పాలంటే ఆఫ్టర్ 10 డోరా ది ఎక్స్ప్లోరర్ తర బ్యాగ్ ఎత్తుకొని తిరుగుతుండే. ఇది మన సెకండ్ డే ఆఫ్ థాయిలాండ్ ట్రిప్లో మనం వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గోల్డెన్ బుద్ధా టెంపుల్. దీన్ని వాట్ ట్రైమేట్ అంటారు. మన ఫస్ట్ స్టెప్ గోల్డెన్ బుద్ధా టెంపుల్. బయట చూస్తే నార్మల్ టెంపుల్ లాగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్. ఇక్కడ ఉన్న బుద్ధా స్టాచ్యూ ఆల్మోస్ట్ మీరే చూస్తారు. ఇక్కడ నేను ఫస్ట్ బయట కదా, ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తామనేసి ఫుల్ రోమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది మన బుద్ధ. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న బుద్ధ స్టాచ్యూ ఆల్మోస్ట్ 5.5 tons సాలిడ్ గోల్డ్తో తయారు చేశారు. ఇమాజిన్ మన బ్యాంగిల్స్ని సేఫ్గా పెట్టుకుంటాం, కానీ ఇక్కడ ఉండే గోల్డ్ని సెంచురీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ నా చైన్ పోగొట్టుకుంటే అట్లీస్ట్ 1 week ఏడుస్తారేమో. వీళ్ళు 5.5 tons గోల్డ్ని ఇయర్స్ నుంచి పాటు ప్లాస్టర్ కింద దాచిపెట్టారు యాక్చువల్లీ. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలిసిన, ఇక్కడ బ్యాంకాక్లో రిచెస్ట్ సెలబ్రిటీ ఎవరు అంటే ఆన్సర్ మన గోల్డెన్ బుద్ధ అని అనిపిస్తుంది. ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బుద్ధ ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకుని అలో చేశారు, బట్ వీడియోస్కి నో చెప్పారు. బట్ ఐ డోంట్ నో మోహిత్ మేనేజ్ చేసేసి ఎలానో తీసేసే, నాకు తెలీదు. యాక్చువల్లీ నేను డబ్ చేస్తుండేది కొంచెం ఆఫ్టర్నూన్, లైట్గా తిన్నాను గాయస్, నాకు నిద్ర వస్తుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ పోయిన ప్లేస్ మార్బుల్ టెంపుల్. మార్బుల్ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ చూస్తున్నారా మీరు, వైట్ మార్బుల్తో బిల్డ్ చేసిన ఈ టెంపుల్ చూస్తే మూవీ సెట్లో ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. చుట్టూ సైలెన్స్, కూల్ బ్రీజ్, కంప్లీట్ పీస్ఫుల్ వైబ్స్.
టెంపుల్ అంతా వైట్‌గా ఉందా, సో నేను షూస్ ఏమైనా డర్టీ ఉన్నాయా అని 2 సార్లు చెక్ చేసుకున్నా. ఫోటో ఎక్కడో తీసినా వాల్‌పేపర్ లాగా వచ్చేసింది. ఇక్కడ సెల్ఫీ కన్నా సీనరీ ఎక్కువ బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుద్ధాస్ లైక్ లోపలే ఉన్నారు. లైక్ అక్కడే వాళ్ళు నేమ్‌తో పాటి చేసి పెట్టారనమాట. లైక్ స్లీపింగ్ బుద్ధ, లైక్ డిఫరెంట్ స్టాండింగ్ బుద్ధ, లైక్ డిఫరెంట్ బుద్ధాస్ అంతా అక్కడ ఉండే. ఇది వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది వచ్చేసి బిల్డ్ చేసినది వచ్చేసి ఇటాలియన్ కెరారా మార్బుల్లో. సో దట్స్ వై ఇట్ ఈస్ లైక్ గివింగ్ అస్ లైక్ ఫేమస్ వైట్ అపియరెన్స్ అనమాట. ఇది బ్యాంకాక్స్ మోస్ట్ ఎలిగెంట్ టెంపుల్స్ అండ్ హ్యాస్ ఎ కోర్ట్ యార్డ్ విత్ మెనీ డిఫరెంట్ బుద్ధా ఇమేజెస్. సో ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది యాజ్ ఐ టోల్డ్. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ యాక్చువల్లీ ఇందిరా స్క్వేర్. సో మీరు వినింటారనమాట, ఇందిరా స్క్వేర్ వచ్చేసి ఒక మార్కెట్. సో యాక్చువల్లీ మాకు చాలామంది చెప్పారు ప్లాటినం మాల్ అండ్ ఎంబీకే సెంటర్లో చాలా చీపెస్ట్గా ఉంటుంది రేట్స్ అంతా అనేసి. బట్ ఐ థింక్ అది రాంగ్ అనమాట. మీకు ఏమైనా కావాలంటే లైక్ చాక్లెట్స్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మీ ఫ్యామిలీస్కి ఎక్కువ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళచ్చు. యాక్చువల్లీ ఇక్కడ చాలా అంటే చాలా లైక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నింది. నాకు కూడా అక్కడ ఏమైనా తీసుకోవాలి అనిపిస్తుంది. నాకు యాక్చువల్లీ టాయ్స్ అంటే చాలా ఇష్టము. సో ఇది నేను చూసిన ఫస్ట్ టాయ్, బట్ అది వర్క్ అవుతూ ఉండలేదు. సో అన్నను ఏమేమో చేసి నాన్ని ట్రై చేస్తూ ఉన్నారు దాన్ని తీసుకోనికి. క్యాప్ అంతా వేసేసి నేను ఎందుకు ఏం మోసపోతా, నేను తెలివైన దాన్ని కదా. సో దానికే నేను వద్దు అని చెప్పేసి వచ్చేసాను. అండ్ ఇక్కడికి పోయేసి సరే కీ చైన్ తీసుకుంటాము, క్యూట్గా ఉంది అనేసి ఐ వాజ్ బయింగ్. అండ్ నెక్స్ట్ స్టెప్ అక్కడి నుంచి చూస్తుంటే మన ప్లాటినం ఫ్యాషన్ మాల్ కనిపిస్తుంది. సో షాపింగ్ లవర్స్కి ఇది ఒక డిస్నీ ల్యాండ్ లాంటిది. ఫ్లోర్స్ మీద ఫ్లోర్స్, షాప్స్ మీద షాప్స్. టైం ఎలా పోతుందో అర్థం కాదు. 1 టీ-షర్ట్ కొనాలి అని వెళ్ళాం. లైక్ ఆల్మోస్ట్ లైక్ చాలా అంటే చాలా డిఫరెంట్గా లైక్ 11 to 12 ఫ్లోర్స్ ఉందనుకుంటాను. యాక్చువల్లీ మేము కూడా అంత వెళ్ళలేదు. లైక్ వీ విజిటెడ్ లైక్ 7 to 8 అంతే. ఇక్కడ యాజ్ యూజువల్ గూగుల్ మ్యాప్స్ కన్నా మాల్ మ్యాప్ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చూసినకి మాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ చూస్తుంటే వాకింగ్ ఫ్రీ బట్ షాపింగ్ ఇస్ టూ కాస్ట్లీ. ఈ మాల్లో హస్బెండ్కి ఒక చైర్, వైఫ్కి ఒక ఫుల్ డే కావాలి. బట్ ఇక్కడ డిఫరెంట్ అండి. నేనైతే షాపింగ్ని ఫాస్ట్గా తీసుకుంటాను. మోహితే లైక్ చాలా అంటే చాలా లేటు. అక్కడక్కడ చూస్తూ షాపింగ్ చేస్తూ ఉండింది. నేను అక్కడక్కడ సెంటర్ గ్యాప్లో మా మమ్మీ డాడీకి అందరికీ ఫోన్ చేసుకొనేసి మామీ అనుకోటేసి మొదలెడుతూ ఉన్నాను. అండ్ మీకు చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలిసిన, లైక్ ప్లాటినం ఫ్యాషన్ మాల్ వచ్చేసి బ్యాంకాక్ ది మోస్ట్ ఫ్యాషన్ షాపింగ్ డెస్టినేషన్ అంట. లైక్ ఎస్పెషల్లీ లైక్ ట్రెండీ క్లాత్స్ అండ్ యాక్సెసరీస్కి ఇది చాలా ఫేమస్. సో ఇక్కడ చూసారా, ఇది 20 బాట్ షాప్. యాక్చువల్లీ ఇది చాలా బెస్ట్ షాప్ అండి. లైక్ విత్ 20 బాట్ అండ్ ఐ థింక్ 60 రూపీస్ ఫ్రమ్ లైక్ ఇండియన్ కరెన్సీలో. బట్ ఆల్మోస్ట్ లైక్ చాలా అంటే చాలా క్యూట్ థింగ్స్ ఉంది. బట్ మేము మిస్ అయ్యాం బికాస్ ఐ వాస్ థింకింగ్ లైక్ ఎంబీకే సెంటర్ చాలా చీపెస్ట్ అండి, చాలా యూట్యూబ్స్ నుంచి చూసేసి వెళ్ళాను. బట్ అక్కడ చూస్తుంటే ఇక్కడ టూ కాస్ట్లీ అనిపించింది. బట్ లేటర్ నేను రిగ్రెట్ ఫీల్ అయినాను. బట్ నా వ్లాగ్ చూస్తుంటే అందరూ ప్లీజ్ చెప్తున్నాను, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇందిరా స్క్వేర్కి వెళ్ళండి. అక్కడే మీకు కావాల్సినది పర్చేస్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఒక నల్ల పిల్లి ఉండిందనమాట. దాన్ని తీసుకోనికి మోహిత్ ఏం తీసుకోవాలి అంటుంటే నాకేమో అక్కడ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు ఆఫ్టర్నూన్లో తిని పడుకోవడం అలవాటండి. బట్ ఈ మధ్య నేను అది చేయట్లేదు. బ్యాంకాక్కి వెళ్ళినాక పడుకున్నాను, మోహిత్ నన్ను లేపేసి పద తిరుగుతాం దా అంటుంది. రాలేకుంటే నెక్స్ట్ ట్రిప్కి రాను అంటారు కదా మోహిత్. సో దానికి నేను కూడా ఫాస్ట్గా వెళ్ళేసి రెడీ వేసి పోతూ ఉన్నాను గాయస్. అమ్మయ్య ఎలాగో బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చి చూస్తుంటే చాలా అంటే చాలా ఫ్రూట్స్ ఉండింది. ఇక్కడ చూస్తే లైక్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటి తెలిసిన ఒక డిఫరెంట్ లైక్ అన్ని మాల్స్కి నేను బయట ఒక స్ట్రీట్ షాపింగ్ ధర ఒకటి ఉంటుంది. ఆ స్ట్రీట్ షాపింగ్లో మనకు కావాల్సిన ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చు. సో నాకు అప్పుడు ఏమంత ఎక్కువ ఆకలి అనిపించలేదు. బట్ ఐ వాస్ థింకింగ్ టు గెట్ జాక్ ఫ్రూట్. అండ్ ఇక్కడ చూసారా లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి డిఫరెంట్గా. ఇక్కడ చూస్తుంటే లైక్ బ్యాంకాక్ స్ట్రీట్స్లో అడుగుపెట్టిన ప్రతి కార్నర్లో ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు స్ట్రీట్ ఫుడ్ ఫుల్ బిజీ ఉంటుంది. స్మెల్ వస్తే డయట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కదా.
అండ్ ఇక్కడ చెప్పాలంటే డయట్ ప్లాన్ ఇండియాలోనే వదిలేసి వచ్చాను నేనైతే. ఫుడ్ స్మెల్ చూసి స్టమక్ కంటే కెమెరా ఫస్ట్ హ్యాపీ అయింది అనుకుంటా, బట్ దానికి తినేకి కాదు కదా, సో నేనే హ్యాపీ. వన్ డిష్ టేస్ట్ చేస్తాం అనుకున్నాం, ఫైనల్గా అక్కడ ఏం నాకు నచ్చలేదు. సో హలో, సో మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ టెర్మినల్ 21 డ్రామా 3. ఇది ఒక న్యూ ఇయర్ మాల్ అనమాట. సో చాలా స్పేషియస్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది. క్రౌడ్స్ తక్కువ అండ్ ఫొటోస్ ఎక్కువ. ఇది వచ్చేసి బయట. సో మనకి డిన్నర్ క్రూజ్ ఉంది ఈరోజు నైట్. అండ్ బిఫోర్ దాట్ వి థాట్ వై కాంట్ ఐ మీన్ లైక్ ఎందుకు మనము మాల్ని ఎక్స్ప్లోర్ చేయకూడదు అని థింక్ చేసి మాల్ లోపలికి వెళ్ళాం. ఇక్కడ ఏం తెలుసా, సో షాపింగ్ కన్నా ఇక్కడ ఏసీ చాలా ఎంజాయ్ చేయడానికే వచ్చినట్టు అనిపించింది. బికాస్ మేము అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసేసి ఒక 5:30 అట్లాంటి టైంలో వచ్చాము. సో వచ్చిన తర్వాత ఫుల్ అండ్ ఫుల్ చిల్ ఏసీతో కూల్ అవుతున్నాను. ఇక్కడ వాకింగ్ చేశాక నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి తెలిసిన, లైక్ ఫిట్నెస్ బ్రాండ్ హ్యాపీగా ఫాలో చేయొచ్చు అనేసి. ఫోటో తీసుకుంటుంటే ఇన్ఫ్లుయెన్స్ లాగా ఫీలింగ్ వస్తుంది, బట్ నాకు తెలుసు కదా ఈ మోహిత్ ఎప్పుడు నన్ను జూమ్ చేసి నన్ను ఫ్యాట్గా చూపించి నన్ను అక్కడక్కడ నా ఎనర్జీని డౌన్ చేసి నన్ను బాధ పెడుతుంటాడు గైస్. ఇట్స్ ఓకే. అండ్ సో ఇక్కడ ఏంటి తెలిసిన స్పెషల్, యాక్చువల్లీ ఇక్కడ మేము వెళ్ళాకనే మాకు తెలిసింది ఇక్కడ ఒక్కటి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఐ మీన్ లైక్ సెకండ్ ఫ్లోర్లో. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైక్ ఒక బోట్తో ఒక అబ్బాయి నిల్చుకుంటూ ఉన్నాడనమాట. సో అక్కడ మనం వెళ్ళేసి ఫొటోస్ కూడా దిగాము. మేబీ దీని తర్వాత మీరు చూడొచ్చు. నేను అక్కడి నుంచి ఏమని తెలీదు, లైక్ ఊరికే అక్కడక్కడ వాయిస్ని హలో 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 అని ఏమైనా ఒకటి మాట్లాడుతుంటే ఏమో మాట్లాడినట్టు అనిపిస్తుంది కదా బ్లాగ్లో. సో మాట్లాడుతూ ఉన్నాను, నాకు కూడా తెలియదు ఏం మాట్లాడుతున్నాను అనేసి. ఇక్కడ గుర్తు చేసుకునే కూడా అవ్వట్లేదు. అండ్ యాక్చువల్లీ టెర్మినల్ 21 ఏంటి ఫేమస్ తెలుసా. సో మనం పటాయాలో కూడా ఒక టెర్మినల్ 21 చూసాను, ఇఫ్ యూ రిమెంబర్. లేకుంటే అక్కడ వీడియో కూడా వెళ్ళి ఒక్కసారి చూసిరండి. ఆ మాల్లో స్పెషల్ ఏంటంటే లైక్ షాపింగ్ కన్నా లైక్ వరల్డ్ టూర్ చూసినట్టు అనిపించింది కదా. లైక్ ప్రతి ఫ్లోర్లో ఒక కంట్రీ, టోక్యో, లండన్, ప్యారిస్, అట్లా డిఫరెంట్ కంట్రీ చేంజ్ ఆఫ్ ఫుడ్స్ అట్లా అనిపించింది. అక్కడ ఇంకొకటి ఫన్నీ ఏం తెలిసిన, అక్కడ లైక్ పాస్పోర్ట్ లేకపోయినా లైక్ మనం డిఫరెంట్ వరల్డ్ టూర్ని కంప్లీట్ చేసాం. ఫ్లైట్ టికెట్ కొనలేదు, కానీ మనం లిఫ్ట్ ఎక్కేసి ప్యారిస్ నుంచి బ్రెజిల్కి పోయాం. సో అలాంటిదన్నమాట. ఇది వచ్చేసి లైక్ టెర్మినల్ 21, బట్ ఇన్ బ్యాంకాక్లో ఇక్కడ డిన్నర్ క్రూజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. చౌప్రియా డిన్నర్ క్రూజ్కి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ వస్తుంది. బట్ మాకు ఇచ్చిన టైం ఐ థింక్ 7:30 అనమాట. సో మేము 6 అంతా రీచ్ అయ్యాము. సో 1.5 hour ఉండింది ఇక్కడ. మేము అంత లోపలికి వెళ్ళేసి ట్రై చేస్తూ ఉన్నాం, లైక్ వీ క్యాన్ లైక్ ఏం బై చేయొచ్చా లేకుంటే ఏమైనా చూడొచ్చా అనేసి. నేను చెప్పాను కదా గైస్ మీకు ఇది అమ్మ వాళ్ళు. మై గాడ్, ఇక్కడ చూసారా మీరు ఎంతమంది ఉన్నారనేసి. చెప్తే నమ్మలేరు. ఇది ఒక డిన్నర్ క్రూజ్కి. సో మనం వచ్చేసాం మన డిన్నర్ క్రూజ్. డే ఎండింగ్కి హైలైట్ ఏంటంటే మన డిన్నర్ క్రూజే. ఫుడ్ అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి ఇది హైలైట్స్లో పెడుతున్నాను మెన్షన్ చేసి. అండ్ బ్యాంకాక్లో ఉండే నైట్ లైట్స్, చౌప్రియా రివర్ బ్రీజ్, లైవ్ మ్యూజిక్, బఫర్ డిన్నరు, కంప్లీట్ మూవీ సీన్ లాగా అనిపించింది. బోట్స్లోగా రివర్ మీద వెళ్తుంటే రెండు పక్కల టెంపుల్స్ అండ్ బిల్డింగ్స్ లైట్స్లో మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ లైట్గా డ్యాన్స్ వేస్తున్నాను డీజే టిల్లు సాంగ్కి. ఓకే, సో డిన్నర్ స్టార్ట్ చేయాలా, ఫొటోస్ తీసుకోవాలా, రెండు మధ్యలో ఫుల్ కన్ఫ్యూషన్ ఉంటుండే. అండ్ బఫెట్లో ఫస్ట్ రౌండ్ ఫుడ్, సెకండ్ రౌండ్ డెసర్ట్స్, థర్డ్ రౌండ్ ఫొటోస్ అని అన్ని క్యాప్చర్ చేసేసాం. తిన్న తర్వాత పైకి వెళ్ళాం డిన్నర్ క్రూజ్ చూడడానికి. సో ఇక్కడ చూసారా, ఇక్కడనే మన ఐకాన్ సేమ్ మాల్ కనిపిస్తుంది. సో ఐకాన్ సేమ్కి మనం 2 వేగా రావచ్చు. ఒకటి బోట్ నుంచి రావచ్చు అండ్ ఆల్సో లైక్ గ్రాబ్ చేసుకొని ఫాస్ట్గా కూడా రావచ్చు.